ఇంటీజర్స్ స్క్వేర్ రూట్ కనుక్కున్నాం చూసారు కదా. మరి డెసిమల్ నెంబర్స్ ఉంటే ఎలా చేస్తారు? Suppose square root of 6.25 ఉంది. ఏం చేస్తారు? దినేష్ చేస్తావు. స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 ఉంది. 625 ఉంటే ఎంత వచ్చేది? 625 ఉంటే ఎంత వచ్చేది స్క్వేర్ రూట్? 6 అంటే 3 2s, 25 అంటే 5. సార్ 25 స్క్వేర్ అంతేనా? కార్తిక స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 ఉంది. ఎలా కనుక్కుంటాం? చూడండి ఒకసారి. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. 6.25 ని 625/100 రాయొచ్చా? సో ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉంటే అన్ని సున్నాలు. ఇదేనా? సో దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 625 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 625 ఎంత? డివిజన్ మెథడ్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ డివైడ్ చేయాలి. డివిజన్ మెథడ్ లో వీటిని రెండు బ్లాకులుగా. సో యూనిట్స్ ప్లేస్ నుంచి 25. సో ఏం చేయాలి? ఎంత వస్తుందో చూడండి. 625 కి 25. yes నిన్న చేసాం. 2 స్క్వేర్ 4 అవుతుంది. సో ఇది యాడ్ చేస్తాం. 2 స్క్వేర్ ఇప్పుడున్నా ఇది ఎలా చేయాలో 4 రాస్తాం. 25 కింద దించుతావు. ఇక్కడ ఏది రాస్తే కింద కూడా అది రాయాలి. 5 45 5s సరిపోతుందా? 45 5s 425. 40 5s 200, 5 5s 25. 5 5 is 20. 225. 4 కాదు 2 అది. 2 స్క్వేర్ అయితే అక్కడ 4 కదా రాయాలి. ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 6 minus 4. 6 minus 4 2. 25. 0. 2 5 25. సో అలా చేయొచ్చు. లేదంటే ఇక్కడ 25 ఉంటే యూనిట్స్ ప్లేస్ 5 రావాలి. అంతేనా? ఇక్కడ 6 ని 2 కాంజుగేటివ్ నెంబర్స్ గా రాయి. 2 3s. సో 2 తీసుకోవాలి చిన్న నెంబర్. దీన్ని రివర్స్ చేస్తే 25 ఉంటే ఏం రాస్తావు? 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. 2 ఉంది కాబట్టి నెక్స్ట్ 3 రాస్తావు. 2 3 6. దాన్ని రివర్స్ ప్రాసెస్ చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత? 10 స్క్వేర్. సో 10 అంతేనా? రెండిట్లో ఒకటి బయటికి రావాలి స్క్వేర్ రూట్. సో ఇది ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? 2.5. 2.5. సో మీకు ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటే బయట ఎంత ఉంది? 1 డెసిమల్ ప్లేస్ ఉంది. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. అంతేనా? Yes sir.
సో ఆ నెంబర్ని నార్మల్గా చేసి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉంటే అందులో సగం అదే ఇంకేనా డెసిమల్ నెంబర్స్ చేస్తారా? స్క్వేర్ చేస్తే డెసిమల్ నెంబర్స్ మరి ఇంకో క్వశ్చన్, ఇది స్క్వేర్ రూట్ డెసిమల్ నెంబర్స్. స్క్వేర్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ 2.5 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయాలి? 25 స్క్వేర్ అయితే 625 రాస్తావు అంతేనా? ఇది 25 స్క్వేర్ అయితే 625 వస్తుంది. ఇక్కడ ఇనిషియల్ గా ఒక డెసిమల్ ప్లేస్ ఉంది. స్క్వేర్ చేసినప్పుడు ఎన్ని డెసిమల్ ప్లేసులు రావాలి? పాయింట్ ఎన్ని ప్లేసెస్ తర్వాత పెట్టాలి? 2 ప్లేసెస్ తర్వాత. ఓకేనా? ఓకేనా? ఓకే. నెంబర్ లో ఒక డెసిమల్ ప్లేస్ తర్వాత ఉంటే స్క్వేర్ రాస్తే, స్క్వేర్ చేస్తే అది 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఎంత వస్తుందో చెప్పండి. 0.25 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది? 25 square is equal to 625. సో డెసిమల్ ప్లేస్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ 2 పాయింట్ల తర్వాత ఉంది. One place, sir. After one place. స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ రూట్ అయితే 1 ప్లేస్, 2 ఒకటి అవుతుంది. ఇది రివర్స్. స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ చేస్తే 2 నింతలు అవ్వాలి. అంటే 4 పాయింట్ల తర్వాత 1 2 3 0 0.0625 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 2 ప్లేసుల్లో ఉంటే స్క్వేర్ చేసినప్పుడు 4 ప్లేసుల్లో. అదే స్క్వేర్ రూట్ అయితే సో దీన్ని రివర్స్ గా చేసేది మనం. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. అందుకని స్క్వేర్ రూట్ అంటే దీనికి రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ 2 ఉంటే బయటకు వచ్చేదానికి 1 వస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెంబర్ ని స్క్వేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ డబుల్ అవుతాయి. స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు హాఫ్ అవుతాయి. ఓకేనా? ఓకే సార్. What is square root of 1.44? Square root length right? Square of 2.4 whole square, 3.1 whole square, 0.31 whole square, 4.5 whole square. ఇలా ఆన్సర్ రాయండి ఎంత వస్తాయో. Square root of 1.4. ఎంత వస్తాయి? ఏంటి? చేస్తున్నాము. సమ్స్ చేస్తుండవు ఒక్కొక్క. ఇంకా చేస్తున్నావా?
Sir, once again explain this, sir. Once again say this, sir. పైన ఏం చెప్పు ఎన్నో Sir, స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 ఉంది. 625 అయితే స్క్వేర్ రూట్ ఎంత? 625. 625 ని రెండు ఈక్వల్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాయాలి. 25 ఇంటూ 25 ఏనా? సో స్క్వేర్ రూట్ అంటే ఏం రాస్తావు? 625 25 రాస్తావు అంతేనా? నేను ఏం చేశాను, 6.25 ని రెండు డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఒక డెసిమల్ ప్లేసెస్ ఉంటే కింద 10 రాయొచ్చు, రెండు ఉంటే 100 రాయాలి అంతేనా? ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంటే అన్ని సున్నాలు పెట్టాలి. సో దీన్ని 625/100 అని రాస్తే పైంది స్క్వేర్ రూట్ ఆఫ్ 625, కింద స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో 25/10, సో 2.5. అంటే నాకు డైరెక్ట్ గా 25 అని తెలిస్తే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2 పాయింట్ల తర్వాత ఉంటే రిజల్ట్ లో 1 పాయింట్ తర్వాత రావాలి. బయటికి 1 వస్తుంది కదా ప్రతి ఒక్కసారి. సో అక్కడ 2 డెసిమల్ పాయింట్ల దగ్గర ఉంటే స్క్వేర్ రూట్ లో 1 బయటకు వస్తుంది. అదే 4 ఉంటే 2 బయటకు వస్తుంది. అదే స్క్వేర్ చేశాను అనుకో, రివర్స్ ప్రాసెస్. 2.5 డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉంది? ఒక ప్లేస్ తర్వాత ఉంది అంతేనా? పాయింట్ ఒక ప్లేస్ తర్వాత ఉంది. దాన్ని స్క్వేర్ చేస్తే డబల్ అవ్వాలి. స్క్వేర్ అంటే మీనింగ్. సో 2 ప్లేసుల తర్వాత పెట్టాలి. నాకు 25 స్క్వేర్ తెలుసు, 625 అని. సో ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలంటే 2 ప్లేసుల తర్వాత. అదే కనుక 2 ప్లేసుల తర్వాత ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? బయటకు స్క్వేర్ చేసినప్పుడు 4 ప్లేసుల తర్వాత పెట్టాలి, డబల్ అవుతుంది. సో ఇక్కడ రూట్ 144 తెలుసా నీకు? రూట్ 144 ఎంత? మనకి 1 to 200 గుర్తుండాలి. కార్తిక, రూట్ 144 ఎంత? Sir, రూట్ 144. doing, sir. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ చివరిలో 4 వచ్చింది అనుకో, ఇది ఏమై ఉండాలి? 2 స్క్వేర్ కానీ 8 స్క్వేర్ కానీ Sir, I అవ్వాలి. got it. ఎంత? 1.2. 12 వస్తుంది. సో 2 డెసిమల్ ప్లేస్ లో ఒకదానికి పెట్టాలి కాబట్టి 1.2. నెక్స్ట్ Sir, నెక్స్ట్ doing. దినేష్ ఓకేనా? అది స్క్వేర్ రూట్ రాస్తే రెండింటికి 1 పాయింట్ తీసుకొస్తావు. స్క్వేర్ చేస్తే 1 పాయింట్ అలా రెండు డెసిమల్ ప్లేస్ లో అవుతున్నా కాదు. Sir, కార్తిక, I did not understand fourth one, sir. ఫోర్త్ Fourth one I did not understand. ఇది ఫోర్త్ Fourth one. నెంబరా? Yes, sir. 2.4. 2.4. The 2.4 whole square. 2.4 whole square. Okay na? That sum I did not understood, sir. Sum I did not understood of fourth. Fourth I did not understood problem. ఏమర్థం కాదా? ఈ 2.4 హోల్ స్క్వేర్ ఉంది. 2.4 24 ఉంది అనుకో, ఏం చేస్తావు? 24 స్క్వేర్ కనుక్కుంటావా? 24 into 24. Yes, sir. కనుక్కో, వచ్చిందా? ఎంత వచ్చింది 24 స్క్వేర్? I will do, sir. చేసి చెబుతావా లేకపోతే టెక్నిక్ ప్రకారం చెబుతావా? 25 అయితే 625. సో 24 + 25 49. 625 లో 49 తీసేస్తే 576. Yes, sir. 576. సో అక్కడ వరకు ఓకేగా? 24 స్క్వేర్ అయితే రాయగలవుగా? Yes. 40 square. స్క్వేర్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసులు కదలాలని చెప్పాను? బయట అయితే ఒక ప్లేస్, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ తర్వాత ఉంది అంతేనా? Yes, sir. సో దీన్ని స్క్వేర్ చేస్తే 2 ప్లేసులు కదలాలి అంతేనా? Yes, అంటే ఇక్కడ 1 2 5.76. 5.7. స్క్వేర్ రూట్ రాసినప్పుడేమో 2లో నుంచి 1 బయటకు వస్తుంది. ఇది రివర్స్ వెళ్తున్నాం అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇది రావాలి ఆన్సర్.
అప్పుడు ఏమైనట్టు ఒక ప్లేస్ లో ఉందల్లా 2 ప్లేసులకు వెళ్ళింది. ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం ఇప్పుడు అంతేగా, ఒక ప్లేస్ అల్లా 2 ప్లేసులు కదలాలి. ఓకేనా? Third one I got it, sir. నెక్స్ట్ Has a 1.4. 1.963 1. ఎందుకంటే 196 14 2 డెసిమల్ ప్లేసెస్ కి ఒక ప్లేస్ కావాలి. Sir. Fifth one also I got it. ఎంత వచ్చింది? 9.61. 31 స్క్వేర్ అంటే 30 స్క్వేర్ 900, 30 ప్లస్ 31 61 961. 961. స్క్వేర్ అవుతుంది కాబట్టి ఒక డెసిమల్ ప్లేస్ అలా 2 డెసిమల్ ప్లేసెస్ పెట్టాలి. 9.61. Sixth one also I got it, sir. ఎంత వచ్చింది? 0.0961. 4 ప్లేసులు రావాలి 961. సో 1 2 3 వస్తే ఇంకో ప్లేస్ తక్కువ ఉంది, ఇంకో 0 పెట్టాలి. సో 0.0961. వెరీ గుడ్.
ఓకేనా? దినేష్ అయిపోయినాయా? కార్తీక్ అయిపోయింది. అయినాయా? ఉమ్. డెసిమల్ పాయింట్ చేయడం వచ్చిందా కరెక్ట్ గా? సార్ స్క్వేర్ చేస్తే n ప్లేసెస్ లో ఉంటే 2n ప్లేసెస్ అవ్వాలి. స్క్వేర్ రూట్ చేస్తే n ప్లేసెస్ లో ఉంటే n/2 ప్లేసెస్ అవ్వాలి. స్క్వేర్ రూట్ కనుక్కుంటే హాఫ్ అవ్వాలి, స్క్వేర్ చేస్తే డబుల్ అవ్వాలి. దినేష్ అయిపోయినాయా? No, sir. స్క్వేర్లు కనుక్కున్న వచ్చిందా ఫాస్ట్ గా? టెక్నిక్స్ చెప్పే అంతకు ముందు అవి యూజ్ చేయండి. పండగ చేయటం కాకుండా టెక్నిక్స్ యూజ్ చేయండి. టెక్నిక్స్ యూజ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి? 31 స్క్వేర్, 30 స్క్వేర్ తెలుసు, 30 + 31 61 యాడ్ చేస్తే 30 స్క్వేర్ 9.61 ఫిఫ్త్ ఆన్సర్. 45 స్క్వేర్ ఇచ్చినప్పుడు 5 ఉంటే 25 రాస్తావు. 4 ని 4 × 5 2025. అంతేనా? ఎస్ సార్. Sir, seventh one answer is 2.025. ఓకే. ఎంత? 7th one ఆన్సర్ 2.025. సరిగ్గా చూడు, లోపల ఒక ప్లేస్ ఉంది డెసిమల్. సో బయటకు వస్తే ఎన్ని ప్లేసెస్ తర్వాత పెట్టాలి? 2 ప్లేసెస్ తర్వాత. ఎన్ని ప్లేసెస్ తర్వాత పెట్టావు? 20.25. నువ్వు సింపుల్, పెద్దగా కష్టపడవలసిన లేదు. 4 + సంథింగ్. 4 స్క్వేర్ అయితే 16 వస్తుంది. నీకు వచ్చే ఆన్సర్ 16 ప్లస్ ఉండాలి. అంతేనా? కామన్ సెన్స్ ఆలోచించిన 4.5 అంటే 4 + సమ్ నెంబర్, చిన్న 1 కన్నా తక్కువ నెంబరు. సో 16 కి 25 కి మధ్యలో ఉండాలి ఆన్సర్. 20.25. Completed. Sir, next day you send us some worksheets, na sir? That we have to do in book. We have to write, sir. వాటిని చేద్దూరు. ఇంకా అవి చేయాలంటే కొంత ఇది అవ్వాలి, ఇంకా అవ్వాలి కొంచెం. బుక్ లో చేద్దూరు. నేను మళ్ళీ ఒకసారి పంపిస్తా. ఈ నీట్గా లేవు కదా. Okay, sir. దినేష్, నాకు వర్క్షీట్ సాయి, ఇది రాలేదు సార్. రాలేదా? మళ్ళీ పంపిస్తాలే. క్లాస్ అయిపోయినాక ఒకసారి పంపిస్తా. అది చూసాను సార్, ఎంటీ అని వస్తుంది. క్లాస్ అయిపోయినా పంపిస్తుంది. ఓకే సార్. అయిపోయిందా ఇప్పుడు? ఇంటికి అయిపోయినాయి అందరికి? Yes, sir. దినేష్ అయినట్లేదు, చేస్తున్నావు? Sir? అయిపోయిందా? చేస్తున్నావా? అయిపోయిన నాకు పని చేయండి. Sir. మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ ఓవర్ మల్టిప్లికేషన్ ఉంది కదా? Yes, sir. ఎడిషన్. సో a + b × c. ఇదేనా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ రాసేది మీరు? Sir. సో ఏమొస్తుంది? ఇది బ్రాకెట్ ఓపెన్ చేస్తే a × c + b × c. అంతేనా? Yes, sir. నేను It's c = a + b. అప్పుడు ఇదేమవుతుందో చూడు. if C is equal to A plus B. నెక్స్ట్ రెండోది, if c = a - b. అప్పుడేమవుతుంది? సో a + b అయిందనుకో, cని a + b తీసుకుంటే దీన్ని ఇలా రాయొచ్చా? a × a + b ప్లస్ b × a + b. మళ్ళీ ఇది బ్రాకెట్ మళ్ళీ ఓపెన్ చేయొచ్చుగా, మళ్ళీ పాత రూలే.
సో డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఎడిషన్. సో a into a ఏమవుతుంది? B. a into a Okay. a into a ఏమవుతుంది? A. a into a అవుతుందా a స్క్వేర్ అవుతుందా? A square. a into b ab. b into a కూడా మనం ఏం చెప్పుకున్నాం అంతకుముందు నెంబర్ లో కాంపిటేటివ్ ప్రాపర్టీ a into b is equal to b into a అని చెప్పుకున్నాం కదా. Commutative property, yes సో sir. ab అయినా b అయినా రెండు ఒకటే. ab b ని ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ a తో a ప్లస్ b బ్రాకెట్ ఓపెన్ చేసా, ఈ రెండు టర్మ్స్ వచ్చినాయి. తర్వాత b తో ఈ రెండు టర్మ్ ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. సో ab ప్లస్ b ఇంటూ b b స్క్వేర్. సో a ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే దీని మీనింగ్ ఏంటి అసలు? నేను ఏం చేశాను ఇక్కడ, a ప్లస్ b ఇంటూ a ప్లస్ b రాశాను. అంటే అర్థం ఏంటి? a ప్లస్ b హోల్ స్క్వేర్ అయినా నేను రాసింది. Yes sir. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమొచ్చింది? A plus B is equal to 4 square. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ A ప్లస్ square. b స్క్వేర్ ప్లస్ 2ab. అంతేనా? Yes sir. సి ప్లస్ లో a మైనస్ b పెడితే c ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b. అంటే మీనింగ్ ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో A ఏమవుతుంది? minus B plus a ఇంటూ a మైనస్ b. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయండి, ఇది c లాగా ట్రీట్ చేస్తా. అంతేనా? Yes sir. తర్వాత b ఇంటూ a మైనస్ b. ఇప్పుడు ఓపెన్ చేయండి, ఏమొస్తుందో. దినేష్ ఎందుకని అయిపోయినాయి ఈ లోపు అలా చేస్తా ఉంటారు నువ్వు ఇచ్చేయి. Sir, once show that question sir. If ఇది a ప్లస్ b ఇంటూ c ని నీకేం చెప్పాను ఇంతకు ముందు నెంబర్ సిస్టమ్ లో మల్టిప్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. అంతేనా? yes sir. సో మల్టిప్లికేషన్ ఎడిషన్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తే a ఇంటూ సి ప్లస్ b ఇంటూ సి. సో సి ప్లేస్ లో a ప్లస్ b తీసుకున్నాం. సో మళ్ళీ అదే రూల్ ఆడొచ్చుగా, Yes sir. అప్లికేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అని. సో దాన్ని చేస్తే అలాగే సి a మైనస్ b అయితే ఏమవుతుంది? ఇది ఏమొస్తుందో చెప్పు నాకు. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి, Okay, బ్రాకెట్ అన్ని ఒకసారి కాకుండా దీని బ్రాకెట్ ఫస్ట్ ఓపెన్ చేసాము, తర్వాత ఈ బ్రాకెట్ తర్వాత ఓపెన్ చేసాము. okay sir. దినేష్ అయిపోయినాయి అని Yes sir. ఇది స్క్వేర్లు మల్టిప్లై చేసి కనుక్కుంటున్నావా, టెక్నిక్స్ యూజ్ చేస్తున్నావా? Sir. స్క్వేర్ 31 స్క్వేర్ ఎలా కనుక్కోవాలి? 30 స్క్వేర్ ఎంత? 30 square 15. 30 స్క్వేర్ అంటే పక్కన 0 ఉంది, 0 స్క్వేర్ చేస్తే 2 సున్నాలు అవుతుంది. 3 స్క్వేర్ 900. అంతేనా? తర్వాత ఏం చెప్పాను? 31 స్క్వేర్ కావాలనుకో 30 ప్లస్ 31 61. 900 61 యాడ్ చేస్తే 961. నోట్తో చెప్పేచ్చుగా. Yes sir. 961 వచ్చినాక ఏం చేయాలి? ఇక్కడ ఒక ప్లేస్ లో డెసిమల్ పాయింట్ ఉంది. సో బయట ఎంత ఉండాలి? 2 ప్లేసెస్ 9.61 వస్తుంది. అంతేనా? Yes sir. అదే ఇక్కడైతే 2 ప్లేసెస్ లో డెసిమల్ ప్లేస్ ఉంది, 4 ప్లేసెస్ తర్వాత రావాలి. 1 6 9 మూడే ఉన్నాయి. ఇంకో డెసిమల్ ప్లేస్ కావాలని ఇంకో 0 పెట్టాలి. సో 0.0961. అంతేనా? అందుకే నేను చెప్పిన ప్రీవియస్ అన్ని నెక్స్ట్ దానిలో యూజ్ చేసుకుంటే వెళ్ళాలి. టెక్నిక్స్ అర్థమైందా? పండగ క్యాలిక్యులేషన్స్ కాదు, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. 45 స్క్వేర్ ఏం చెప్పాను ఇలా ఉంటే? 5 స్క్వేర్ ఈజ్ 25. 4 కి నెక్స్ట్ నెంబర్ 5. 4 5s are 20. 2025. 2025 వచ్చినాక డెసిమల్ ప్లేసెస్ ఎన్ని తర్వాత పెట్టాలి? ఇక్కడ 1 తర్వాత ఉంది, 2 తర్వాత పెట్టాలి. 20.25. ఇంకో రకంగా 4 స్క్వేర్ ఎంత? 16.
5 స్క్వేర్ ఎంత 25. సో ఈ 16 కి 5 కి మధ్యలోనే రావాలిగా, 4.5 మధ్యలో ఉంది కాబట్టి సరిపోయిందా? కంప్లీట్ చేయి. సో ఇది ఎంత వస్తుంది? 3.1 స్క్వేర్ అంటే 9.61. ఇదేమో 0.0961. ఇదేమో 2025. ఓకే, కార్తీక్ అయిపోయినాయా? సార్ కార్తీక్ దినేష్ ఓకేనా? Yes, sir. సాయి సార్ చెప్పండి. చేస్తున్నావా? చేస్తున్నాను సార్. వస్తున్నాయా? ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇది రాయండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a వచ్చింది. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఇది ఏమొస్తుందో చెప్పండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి మీరు చేసి a plus b square is equal to ab square. a plus b whole square is equal to Sir, I'm not getting, sir. a plus b into a minus b రాలేదా? Sir, a plus b into a minus b. a plus b is equal to ab. a plus b is equal to ab నా? అది ఎట్లాగూ? ఎడిషన్ మల్టిప్లికేషన్ ఒకటేనా? No, sir. చేయాల్సింది అలా కాదు. బ్రాకెట్ ఓపెన్ చేసావు, ఇక్కడ ఏం చేసావు చెప్పు? a ప్లస్ బి ఉంది, a మైనస్ బి ఉంది. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసా. సో డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఏమవుతుంది? a ఇంటూ a మైనస్ బి. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ b ఇంటూ a మైనస్ బి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఏని దీంతో మల్టిప్లై చేయాలి, ఏని దీంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ రెండు పాజిటివేగా a ఇంటూ a. a ఇంటూ a ఎంత? A square. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్ కదా, ఇది మైనస్. Plus into minus is equal to plus. Positive. ప్లస్ ఇంటూ మైనస్, Plus into minus. Negative. Negative. ఎంత వస్తుంది అప్పుడు? మైనస్ ఏబి. ఇదేనా? Yes, sir. తర్వాత ప్లస్ ఏగా ఉంది, బి ఇంటూ ఏ. బి ఇంటూ ఏ రాసిన, ఏ ఇంటూ బి రాసిన ఒకటేగా, ఏ వినేగా. ఇది ఓపెన్ చేస్తున్నాం, ఈ బితో ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. సో బి ఇంటూ ఏ, బి ఇంటూ బి రాయాలి. ప్లస్ బి మైనస్ బి, ప్లస్ మైనస్. Sir, ప్లస్ మైనస్ ఎంత? plus 2 minus is negative, sir. నెగటివ్. బి ఇంటూ బి, B into B is equal to B square. సో ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయా? Yes, sir. సో ఏమొచ్చింది? A square minus b. ఏ స్క్వేర్ మైనస్ B square. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది.
సో చెక్ చేస్తావా ఏదన్నా నెంబర్ తీసుకుని? Okay. A is equal to 5, B is equal to 6 తీసుకో. సో ఓకే, మూడోది కూడా రాసి ఆ తర్వాత చెక్ చేద్దాం అన్ని ఒకసారి. వినేష్ ఫస్ట్ చూడు, A ప్లస్ B ఇంటూ C అంటే ఏం రాస్తావు? నెంబర్ సిస్టమ్ లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చెప్పాం కదా, ఈ C ని ఈ బ్రాకెట్ లో ఉన్న అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతేనా? వినేష్ Yes, sir. సో ఏమొస్తుంది? ఫస్ట్ ఏతో సిని మల్టిప్లై చేస్తాం, A ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి. సో నేను ఏమి ఇచ్చానంటే ఆ సి ప్లేస్ లో A ప్లస్ బి ఇచ్చాను, సి బదులు A ప్లస్ బి రాయి. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏం రాయాలి? A ఇంటూ సి ప్లేస్ లో A ప్లస్ బి రాసావు, మళ్ళీ B ఇంటూ A ప్లస్ బి రాసావు, మళ్ళీ ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనేనా? Which one, sir? ఇక్కడ కింద నువ్వు దాని ఎంత చూస్తే ఏమీ రాదు, నువ్వు తీసి పెన్ను పేపరు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్తాను చెయ్యి, నువ్వు చేస్తే నీకు గుర్తుంటుంది, నేను చెబితే గుర్తుంది. A ప్లస్ బి ఒకసారి అందరూ చేయండి, మళ్ళీ కార్తీక నువ్వు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయ. మళ్ళీ A ప్లస్ బి ఇంటూ సి అంటే ఏంటి? మల్టిప్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. యాడ్ చేసిన నెంబర్లకి మల్టిప్లికేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, పంచుతున్నావు. ఎలా పంచావు? సి ఏకి ఇచ్చావు, అంతేనా? A ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి. కార్తీక అంతేనా? Sir, yes, sir. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చానంటే కేస్ 1, ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్ లో మీరు A ప్లస్ బి రాయండి. రాస్తే ఏమొచ్చింది చెప్పండి? AB. A ఇంటూ AB. B, AB. A ప్లస్ బి, A plus B. B ఇంటూ A plus B. A ప్లస్ బి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాపర్టీగా సిని డిస్ట్రిబ్యూట్ చేసావు, ఇప్పుడు ఏని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏని డిస్ట్రిబ్యూట్ చేస్తే A ఇంటూ ఏ, మీరు రాయండి. అప్పుడు ఎంత A వచ్చిందో to A చెప్పండి. equals to A square. సో ఆ బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు రాయండి, చూద్దాం ఎలా వస్తుందో. కాంపిటేటివ్ ప్రాపర్టీ గుర్తుందా? ఎడిషన్ కి Yes, మల్టిప్లికేషన్. sir. A into B is equal to B into A. A plus B is equal to B plus A. A square plus చెప్పు. A square plus A square plus AB. సరిగ్గా A square plus AB. నెక్స్ట్ ది B into A plus B రాస్తే Sir. A into A plus B ఓపెన్ చేసాం, అంతేనా? Yes, sir. మళ్ళీ నెక్స్ట్ B into A plus A, దీన్ని కూడా పంచాలిగా ఇలాగే. Yeah, B please. A కి B కి పంచు. Plus B square. Plus B square BA plus B square. Sir. మొత్తం ఏమొచ్చింది? దినేష్ ఎంత వచ్చింది? sir, A square plus AB plus B square plus AB. రెండు ఏబీలని కలిపేయచ్చుగా. ఇప్పుడు AB Sir? ప్లస్ AB అంటే ఎంత అవుతుంది? 2AB అంతేగా. Yes, sir. X ప్లస్ X అంటే 2X, AB ప్లస్ AB అంటే 2AB. సో ఏమొచ్చింది నీకు? A స్క్వేర్ ప్లస్ AB A square plus B square plus B
B A square. square plus AB plus B square plus AB. సో ఏం చేస్తావు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ A square plus B square plus AB square. 2ab ఏబి ప్లస్ ఏబి కదా Yes, 2AB. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. సో ఏబీలు ఎన్ని ఉన్నాయంటే 2 యాడ్ చేసాం. సో ఇదేంటది సి ప్లేస్ లో కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మనం చేసింది ఇదేగా. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకున్నాం అంటే అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంతేనా. Yes, sir. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ చేయండి ఇఫ్ ఏ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే నువ్వేం చేస్తావు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తావు. అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ సి ప్లస్ లో ఏ మైనస్ బి రాయాలి. ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు రాయండి ఏమొస్తుందో బ్రాకెట్ ఓపెన్ చేయండి ఏం డిస్ట్రిబ్యూట్ చేయండి. A square. మల్టిప్లికేషన్ రాసేటప్పుడు మల్టిప్లికేషన్ లో గుర్తుందా ప్లస్ ఇంటూ Yes, sir. ప్లస్ ప్లస్ Plus అవుతుంది. plus equals to plus. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ Minus. మైనస్ ఇంటూ ప్లస్ Plus. మైనస్ Sir, minus. మైనస్ ఇంటూ మైనస్ Plus. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా. ఒకటి ప్లస్ Minus. ఒకటి మైనస్ ఉంటే ఎప్పుడు మైనస్ వస్తుంది. 2 ప్లస్ కానీ 2 మైనస్ కానీ ఉంటే ప్లస్ వస్తుంది. చేయండి ఇప్పుడు. Sir, Ah, A square into B square. okay, do A square. A square into B square. A square into na. Multiplication. Minus, minus. A square minus B square. A square minus B square. Okay. అంటే ఏంటి ఇక్కడ సి అంటే మీనింగ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చిన రిజల్ట్ ఏమొస్తుంది ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఏబి తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏబి బిఏ అన్నా ఏబి అన్నా ఒకటి కాబట్టి ప్లస్ ఏబి ప్లస్ ఇంటూ మైనస్ 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 బి స్క్వేర్ సో ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అవుతుంది a plus b into a minus b is equal to a square minus b square. అంతేనా? Yes, sir. ఈ రేపటికి మీకు రావాలి ఎన్ని ఫార్ములా ఎలా వస్తాయో చూపించా మీకు తెలిసిన మ్యాథ్స్ నుంచి వాటిని ఎలా డిరైవ్ చేస్తాము a plus b whole square
a plus b into a minus b. ఇంతకీ a minus b హోల్ స్క్వేర్ చూడలేదుగా, అది కూడా చేస్తారా? సో నెక్స్ట్ థర్డ్ది a minus b హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? మీనింగ్ ఏంటి? a minus b బ్రాకెట్ లో పెట్టాలి దాన్ని, నువ్వే నెంబర్ a minus b. సో ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయగలరా? దీన్ని ఓపెన్ చేయండి ఫస్ట్, దీన్ని ఓపెన్ చేయొద్దు, దీన్ని సి లాగా ట్రీట్ చేయండి. ఒకసారి a minus b హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది చెప్పండి. a square plus b square. A square plus b square ఇంకా కార్తిక a square ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేయి, రెండు ఒకేసారి ఓపెన్ చేయి. a minus b అలాగే ab ab ఫినిష్ చేసావా? సార్ ఎంత వచ్చింది ఫైనల్ గా కార్తిక? కార్తిక ఎంత వచ్చింది? sir ఎంత వచ్చింది? doing sir ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ అవుతున్నావా? sir ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ అవ్వకు, మల్టిప్లై చేసేటప్పుడు. a plus b a ప్లస్ బి సరిగ్గా చూడు. negative plus negative is equals to positive. అయ్యి ఓకే, a plus b ఏ ఇంటూ బి ఏ ఇంటూ ఏ ఉంటుంది కానీ ఏ వచ్చి బి ఉండదు కదా. sir ab square ab square ఒకసారి చూడు, కన్ఫ్యూజ్ అవ్వ. నేనేం చెప్పాను నీకు గుర్తుందా? దీన్నంతా ఒక నెంబర్ అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఆ నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేస్తావు, అంతేనా?
Yes, sir. సో ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేయి. ఏ ఇంటూ ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి ఏం మారుతుందా? ఏ ఇంటూ ఏ మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫస్ట్ ఓపెన్ చేయొద్దు పక్క బ్రాకెట్, ఇది మొత్తం ఒకే నెంబర్ లా ట్రీట్ చేయి. ఇప్పుడు ఓపెన్ చేయి మళ్ళీ. ఇప్పుడు ఏ ఇంటూ ఏ A square తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ plus into minus minus. Yes, sir. ఏబి. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ Minus into Minus. plus minus. బి ఇంటూ ఏ అన్న ఏ ఇంటూ బి అన్న ఒకటేగా, మళ్ళీ ఇది కూడా ఏబినే అవుతుందా? Yes, sir. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ Minus into minus plus. బి ఇంటూ బి A into B. బి Sir. ఇంటూ బి బి ఇంటూ బి B into B. B square. B square. సో ఏమొచ్చింది? ఏ స్క్వేర్ A మైనస్ square. 2ab ప్లస్ బి A plus. అంతేనా? Yes, sir. సో ఏమేమి ఫార్ములాలు వచ్చినాయి చూడండి ఇప్పుడు. A minus B into A minus B. a minus b whole square is equal to a square minus 2ab plus b square. A plus b whole square is equal to a square plus b square plus 2ab. A plus b into a minus b is equal to a square minus b square. ఓకేనా? Okay, sir. సో ఈ మూడు ఫార్ములాలు నేర్చుకోవాలి. Okay, sir. సో a plus b whole square a square Sir. plus b square plus 2ab. Sir. ఆ Is this distributive properties? ఏంటది? ఈ distributive properties, sir. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ కాదు, ఈ డైరెక్ట్ ఇట్లా ఏమంటాం స్క్వేర్లు. డిస్ట్రిబ్యూటివ్ Okay, ప్రాపర్టీ yes, యూజ్ sir. చేసి కనుక్కున్నావు. Okay. అప్లికేషన్ అది. దాని అప్లికేషన్ వలన నీకు జనరల్ గా వాడు డైరెక్ట్ గా ఇది చెబుతాడు ఫార్ములాల కింద. ఎలా వచ్చినాయి అనేది చూపించి మనం గుర్తుపెట్టుకుందాం అంటే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ A square minus B square. రాసుకోండి అండ్ డైవర్ట్ చేయండి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నాకు ఆ ఏబీలు మీ ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకుని చెక్ చేయండి. అంటే ఇందాక మీకు గుర్తుందా 31 స్క్వేర్ నేను 30 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ గా చెప్పేవాడిని. సో అలాంటి ఏమన్నా తీసుకుని చేయండి, లేకపోతే చిన్న నెంబర్లు తీసుకున్నా పర్లా. చిన్నది అయితే మీకు ఈజీగా విజిబుల్ అవుతుంది. ఏని 2 బిని 3 తీసుకుంటే 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఏముంది, 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఏముంది, 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏముంది, 2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3 ఏముంది. Sir, ఆ, we have to take our own numbers here. నీ ఇష్టం వచ్చినవి తీసి చెక్ చేసుకో. లేకపోతే ఇమ్మంటావా? Yes, sir. హిందీ రాసావా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇట్లా 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి రాయిని చూడకుండా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఉంది ఆల్టర్నేటివ్.
కార్తిక ఓకేనా? I got. Sir. Sir, ఆ, I got it. ఆ. ఏమొచ్చింది? A3 తీసుకో, B2 తీసుకో. సో ఈ అన్నిటికి A is equal to 3, B is equal to 2. ఎంతెంత వచ్చింది చెప్పు? రెండు పక్కల సరిపోయినాయా? లెఫ్ట్ హ్యాండ్ ఏం చేయాలి? చెక్ చేయడం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ రావాలి. Okay, sir. అంతేగా మీనింగ్. చెక్ చేయడం అంటే నెంబర్లు తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయిందా లేదా. మీకు ఇంకా పాలినామియల్ స్టార్ట్ చేయలేదా? Polynomials, sir. It is in algebra, sir. It will be in algebra, sir. ఆల్జీబ్రా. Yes, sir. They started. They started polynomials. ఓకేనా? దినేష్ వెరిఫై చేసావా? సో వీటిని యూజ్ చేసి మీరు ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి వాట్ ఈస్ 24 స్క్వేర్ ఎంతో చేయండి. వీటిని చూద్దాం మీరు ఎలా అప్లై చేస్తారు. 24 స్క్వేర్ 42 స్క్వేర్ 46 స్క్వేర్. ఇది చేయండి. ఫస్ట్ ఇది వెరిఫై చేయండి, తర్వాత ఇది చేయండి. వెరిఫై చేయడం అంటే చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 3 + 2 ఎంత అవుతుంది? 5 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 25. ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. RHS ఏమొస్తుంది? RHS a స్క్వేర్ అంటే a స్క్వేర్ ఎంత? 9. b స్క్వేర్ ప్లస్ 4 2 టైమ్స్ ఆఫ్ ab 3 × 2 ఎంత వస్తుంది? 9 + 4 13. 3 2s 6 6 2s 12 13 + 12 సరిపోయిందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వచ్చిందా? ఇది RHS. LHS RHS సేమ్ వచ్చిందా? వచ్చినాయి కదా. అంటే a - b రాస్తే 3 - 2 అంటే 1 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 LHS. అదే RHS లో ఏం రాస్తావు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో 13 - 12 దట్ ఈజ్ 1. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అదే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 3 + 2 ఇంటూ 3 - 2 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అదే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయితే 9 - 4 అది కూడా 5ఏగా. సో ఇదేమో RHS దట్ ఈజ్ ఈక్వల్ టు LHS. సరిపోయిందా? RHS LHS. Yes, sir. సో ఈ నెంబర్లు ఈ ఫార్ములా సరిపోతుందిగా. a ప్లస్ b హోల్ స్క్వేర్ అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a మైనస్ b హోల్ స్క్వేర్ అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2. ఎందుకు ఇలా రాస్తున్నాము? మనకి a ప్లస్ b a మైనస్ b డైరెక్ట్ తెలీదు. a స్క్వేర్ b స్క్వేర్ ఈజీగా తెలిసినాయి అనుకో, అప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో 24 32 42 46 a ప్లస్ b నో a మైనస్ b నో a ప్లస్ b ఇంటూ a మైనస్ b యూజ్ చేసి చేయటం ఏంటి? ఎలా చేస్తారా? ఇంకోటి లాస్ట్ ఆడాలంటే
Sir, fifth one I got it, sir. మిగతాయి Fifth one I got it has 200. 200 Yes, sir. Sir, first one what we have to do? ఫస్ట్ నుంచి ఫస్ట్ అంటే 24 స్క్వేర్ నువ్వేం రాయొచ్చు 20 ప్లస్ 4 రాసుకోవచ్చు a20 స్క్వేర్ a20 b4 Okay, sir. అంటే ఈ పైన ఉన్న ఫార్ములా 576. చేస్తాం క్యూబ్ రూట్స్ చూడాలి కార్తిక Yes, sir. Sir, sir. Sir, వస్తున్నాయా అంటున్నా I got it, sir. I'm getting. దినేష్ వస్తున్నాయా వస్తున్నాయా చెప్పరా ఒకటి Sir, up to fifth one I got it, sir. I'm doing the sixth, seventh. Sir, say 7. ఓకే కంటిన్యూ చేయి కార్తిక్ 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 వస్తున్నాయా వస్తాయి తెలిసి
Sixth one 99. Okay. Seventh one doing. 7th one 101. That's it, sir. Completed. Okay, na? Sir. ఒకసారి డివిజన్ చేయి a plus b Divis- whole square. Sir, full 7 problems we have to do division. మెయిన్ ఫార్ములాస్ ఈ మెథడ్ నేర్చుకుంటే చాలు. Okay, sir. క్యూబ్స్ చూద్దాం. క్యూబ్ రూట్స్ ఎలా రాయాలో చూద్దాం. Okay, sir. రాసి ఇండిసెస్ అందులో కూడా a plus b హోల్ క్యూబ్ అయితే ఏమవుతుంది, a minus b హోల్ క్యూబ్ అయితే ఏమవుతుంది, a క్యూబ్ మైనస్ b క్యూబ్ అయితే ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అయితే ఏమవుతుంది. Yes, sir. Sir, no, sir. I mean, ఓకే చేయి, నో ప్రాబ్లం.
ఓకేనా? ఓకే సార్. చూద్దాం. మీకు కావాలంటే వీటిని కొన్ని మీ ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్.